నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, దావోస్ అంటే పెట్టుబడుల విషయమే ఎవరికైనా గుర్తొచ్చేదంటే వెళ్ళినప్పుడు అక్కడ పెట్టుబడుల గురించి మాట్లాడతారు ఈ విషయాలు. అయితే ఈసారి మనకి కొంచెం సెల్ఫ్ ట్రంపెట్ ఎక్కువ వినిపించింది. సరే, అది పక్కన పెడితే ఉద్యోగాల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల కోట్లు అన్నారు. సరే, టంగ్ స్లిప్ అయింది అనుకుందాం. పోనీ ఆ కోట్లు మనం విస్మరిద్దాం. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అన్నారు. ఎవరికి ఇచ్చారు, ఏ ఉద్యోగాలు ఇచ్చారు, ఎందుకు అలా అంటే చెప్పుకోవడానికి కూడా ఓ లెక్క ఉంటుంది కదా కనీసము. మరి ఇంత ప్రగల్భాలు ఎందుకు? చంద్రబాబు గారు ఈ మధ్య టంగ్ స్లిప్ అనే విషయాన్ని గుర్తించకుండా మాట్లాడుతున్నారు. మరి టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్డీటీవీలో ఏమన్నారంటే, ఆయన 20 మీరు చెప్పినట్టు 20 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటే అది అందరికీ తెలుసు టంగ్ స్లిప్ అని. 20 లక్షల కోట్లు అంటే దేశ జనాభాలో ఇంకా నిరుద్యోగులే ఉండరు, ఆంధ్రప్రదేశ్ కాదు కదా. ఈ దావోస్ అనేది ఏమిటంటే ఇదొక దాన్ని ఏమంటారు, అరచేతిలో వైకుంఠం లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో కూడా ఆయన ఇట్లా అరచేతిలో వైకుంఠం చూపిస్తూనే ఉన్నారు. ఆ ఉద్యోగాలు వచ్చింది లేదు, ఆ పెట్టుబడులు వచ్చింది లేదు. ప్రతిసారి కూడా ఏదో చెప్తూ ఉంటారు ఆయన, లోకేష్ గారు. ఏమిటంటే అసలు దావోసుకు వెళ్ళిన పర్పస్ గురించి మాడకుండా మనం ఏదేదో ఈ టంగ్ స్లిప్ గురించి, లేదా లోకేష్ గారు ఏదో బ్రాండ్ అంటారు, లేదా అక్కడికి పోయి ఇంకేదో మాడతారు, ఇలా జరుగుతుంది. ఒకసారి మనం గతంలోకి వెళ్ళి చూద్దాం. అన్ని రికార్డులు ఉంటాయి కదా, పేపర్ కటింగ్స్ ఉంటాయి, రికార్డులు ఉంటాయి. మరి మేము ఈ రోజుల్లో ప్రతిదీ రికార్డ్ అవుతుంది, వీడియో రికార్డింగ్తో సహా ఉంటాయి. 16లో వీళ్ళు దావోసు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? 2016లో వెళ్ళారు కదా, ఏం చెప్పారు ఆయన? అయ్యాక 337 ఎంఓయూలు ఏమో చేసుకున్నాం పెద్ద పెద్ద కంపెనీలతో, ఒక 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, దీంతో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాము అని చెప్పారు. 17 వచ్చింది. 17లో ఏం చెప్పారు? 10 లక్షల కోట్ల ఇవి పెట్టుబడులు వస్తున్నాయి మనకు, మళ్ళీ దీంతో ఒక 4-5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి 18లో వెళ్ళారు. అప్పుడు కూడా ఏదో చెప్పారు, ఏదో 3 లక్షల కోట్లు అన్నారు, తర్వాత ఏదో ఉద్యోగాలు అన్నారు. వాళ్ళు మొత్తంగా ఏం చెప్పారు? ఒక 1300 పైగా ఎంఓయూలు కుదుర్చుకున్నాము. ఈ 3 ఏళ్ల గురించి చెప్తున్నాను. 16, 17, 18 3 ఏళ్లలో వీళ్ళు చేసింది ఏమిటంటే, మేము ఒక 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, దీంతో 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పారు. అంటే 3 ఏళ్ళు కలిపి నేను చెప్పేది. ఒక 1000 పైగా ఎంఓయూలు కుదుర్చుకున్నాము అన్నారు. ఏమన్నా వచ్చాయా? మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడంతా ఏమిటి, ఊదరగొట్టారు. అసలు దావోసుకు వెళ్ళి చంద్రబాబు గారు అది సాధించారు, ఇది సాధించారు, మామూలుగా లేదు. చంద్రబాబు గారికి అక్కడ ఆహ్వానము, చంద్రబాబు గారు వాళ్ళని కలిశారు, వీళ్ళని కలిశారు, ఆ ప్రతినిధులను కలిశారు, ఈ ప్రతినిధులను కలిశారు, అన్నీ చెప్పారు. 18 నాటికి వీళ్ళు చేసింది ఏమీ లేదు. అసలు ఏం పెట్టుబడులు వచ్చాయో ఎవరికి తెలియదు. అయిపోయింది, ఆ ఎరా అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఇంకొక గేమ్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ వెళ్ళారు, అదిగో వచ్చేసా, ఇదిగో వచ్చేసాను, అది ఏమొచ్చాయి ఏమి రాలేదు. ఈ ఇయర్ వెళ్ళారు, ఈ ఇయర్ వెళ్ళి ఇప్పుడు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, అది 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, దీంతో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. మీరు ఇన్నిసార్లు దావోసుకు పోయిన లెక్కల ప్రకారము, మీరు చెప్పిన లెక్కల ప్రకారము 1/10 వంతు తీసుకున్నా, 1/10 వంతు నేను చెప్పే 90% డిలీట్ చేసేయండి. 90% డిలీట్ చేసేసి 1/10 వంతు తీసుకున్న మినిమం ఒక 5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి ఉండాలి మనకు. కనీసం 1 లక్ష ఉద్యోగాలు వచ్చి ఉండాలి. వచ్చాయా? రాలేదు కదా. సేమ్ స్టోరీ, సేమ్ మీడియా కథనాలు, సేమ్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దావోసులో చలికి తిరిగారని, లేదంటే ఆయన ఎంతో శ్రమకు ఓర్చి పెట్టుబడుల సదస్సులో పాల్గొని అవన్నీ మాట్లాడినారని, అదని ఇదని ఏదో వస్తూనే ఉంటాయి. ఇట్లా ఎంతకాలమని? వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్పేస్తే, ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి మీరు మీడియా కథనాలు ఫస్ట్ పేజీల్లో అదిగో బ్రాండ్ వచ్చేసా, ఇదిగో బ్రాండ్ వచ్చేసా, ఏదో ట్రోలింగ్ జరుగుతుంది. అదేంటది, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, దాని శక్తి అంతా కలిస్తే 500 కోట్లు లేదు టర్న్ ఓవర్. దాంట్లో ఉన్న ఉద్యోగాలన్నీ కలిస్తే 1000 ఉద్యోగాలు. ఆ కంపెనీ 1,00,000 కోట్లు పెట్టుబడులు పెడుతుందంట, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తుందంట. ఇక్కడ ఏమిటిది? లక్షల మందికి ఉద్యోగాలు. అసలు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగి అనేవాడు ఉండే ఛాన్సే లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలే నిజమైతే ఒక్కొక్కడు 4 ఉద్యోగాలు చేయాలి. ఒక ఉద్యోగం కాదు, 4 ఉద్యోగాలు చేసినా కూడా మనకి ఇంకా మిగిలిపోతాయి ఉద్యోగాలు. ఏం చేయాలో అర్థం కాదు. యువకులకి ఏం చేయాలో మైండ్ పోతుంది. అంటే ఇన్ని ఉద్యోగాలు ఎక్కడ చూసినా అడుగు తీసి అడుగు పెడితే ఉద్యోగమే ఉన్నప్పుడు
ఇంకా ఏమైపో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్గంగా మారిపోవాలి కదా. మంచిదే, మీరు స్వర్గంగా మార్చండి. మేము ఎవరు వద్దనే వాళ్ళు ఎవరు లేరు. మీరు తీసుకురండి పెట్టుబడులు. ఊరికే ఈ ఊదర అంతే. అదిగో ఉద్యోగాలు ఇస్తాం, ఇదిగో స్కిల్స్ని డెవలప్ చేస్తాం, ఇది చేసేసాం, జాబ్ క్యాలెండర్ ప్రకటించాం, అది చేసాం, ఇది చేసాం అన్నారు. ఈ 19 నెలల్లో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? డిఎస్సి ఇచ్చారు, నో డౌట్. డిఎస్సిలో టీచర్లను ఫిల్ చేశారు. ఇంకా ఏ ఉద్యోగాలను ఫిల్ చేశారో చెప్పండి. రేషనలైజేషన్ పేరుతో మెర్జ్ చేసి ఆ సంస్థలో ఉన్న వాళ్ళని ఈ సంస్థలోకి, ఈ సంస్థలో ఉన్న వాళ్ళని ఆ సంస్థలోకి మెర్జ్ చేస్తున్నారు. కానీ కొత్తగా మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? సరే, మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, కారణాలు ఏమైతేనే మీరంతా ఏదో పెట్టుబడులు తెచ్చేసి 2028 నాటికి ఏదో అద్భుతాలు చేస్తామని అంటున్నారు. మంచిదే, చేయండి. మీరు అద్భుతాలు చేసేలోగా మీరిచ్చిన సూపర్ 6లో ఒక హామీ ఉన్నటువంటి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వండి, కనీసం మదన్న ఇవ్వండి. ఏదో 36,000 సంవత్సరానికి వస్తుంది కదా ఒక నిరుద్యోగికి, మేలే కదా. ఏదో ఒక ఖర్చుల కన్నా వస్తుంది కదా, ఏదో ఖర్చు జరుగుబాటు ఉంటుంది కదా. మీరు చెప్పిన హామీనే నిరుద్యోగులు అడగలే, మీరు చెప్పిన హామీనే. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే దావోసుకు పోయిన ప్రతిసారి ఆవోస్ అంటూ ఉంటారు, వచ్చేసే పెట్టుబడులు అంటూ ఉంటారు. ఆ పెట్టుబడులు ఏమైతే ఎవరికి తెలియదు. గూగుల్ అంటున్నారు కానీ గూగుల్కి దావోస్కి సంబంధం లేదు. మీరు చెప్తున్న ఏవి కూడా మీరు ఏదో వచ్చాయి వైజాగ్లో పెడుతున్నాం, అది పెడుతున్నాం అంటున్నారు కానీ అవి దావోస్కు సంబంధించినవి కదా. దావోస్లో మీరు ఇన్నేళ్లుగా వెళుతున్నారు కదా, మీరు ఏం తీసుకొచ్చారో చెప్పండి. ఏమనంటే బ్రాండ్ క్రియేట్ చేస్తాము అంటారు. బ్రాండ్ ఎలా క్రియేట్ చేస్తారు? బ్రాండ్ మేము ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకంతో బోలెడు పెట్టుబడులు పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్గా మారుతుంది అంటున్నారు. మంచిదే, మీరు కాదు కదా చెప్పాలా. ఆ ప్రముఖ కంపెనీలు, ప్రముఖ పరిశ్రమ అధిపతులు ఎవరు ఉంటారో వాళ్ళు చెప్పాలి, మేము ఆంధ్రప్రదేశ్ని ఒక బ్రాండ్గా ట్రీట్ చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే వెరీ సేఫ్, మాకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తే దట్ ఈస్ బ్రాండ్. మన గురించి మనం చెప్పుకుంటే ఏం బ్రాండ్ అవుతుంది? ఎవరికి వాళ్ళు నేను అద్భుతం అని చెప్పుకుంటే ఎలా? అది కాకుండా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఏదో ఒక టంగ్ స్లిప్ అయ్యారు, సెల్ఫ్ గోల్ వేసుకోవడం లాంటివి చేస్తున్నారు. సంక్రాంతికి పోతారు, ఊరికి పోతారు, మేము ప్రారంభించాము సంక్రాంతికి పల్లెటూర్లకి, సొంత ఊర్లకు వెళ్ళడము అంటారు. అదేంటి అది? మీరు ప్రారంభించడం అంటే సంక్రాంతికి సొంత ఊరు వెళ్ళడం అనేది ఒక కల్చర్ ఆంధ్రప్రదేశ్లో. అట్లనే లోకేష్ గారు ఏదో సోషల్ మీడియా బ్యాన్ అంటారు. సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో సాధ్యమవుతుందా? అదేదో కొంత వయసు వచ్చే వరకు సోషల్ మీడియా చూడకూడదు అంటే అది జాతీయ స్థాయిలో చట్టం చేయాలి. దాన్ని ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్యాన్ చేయడం ఎలా కుదురుతుంది? అట్లనే ఇంకేదో చెప్తూ ఉంటారు. వీటి వల్ల ఏమీ లాభం లేదు. ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ఫస్ట్ పేజీలో కథనాలు, ఫస్ట్ పేజీలో అద్భుతాలు. మరి ఈ మీడియా సమాధానం చెప్పాలి కదా. జగన్ అప్పుడు ఏకి పారేసేవాళ్ళు కదా. జగన్ ఏం మాట్లాడినా జగన్కి అవగాహన లేదు, జగన్కు సున్నా, జగన్ తెచ్చింది సున్నా, జగన్ వల్ల ఏమీ కాదన్నారు కదా. మంచిదే, ఆ రోజు మీరు రాసింది మంచిది. మరి ఈరోజు అడగాలి కదా మీరు, అయ్యా ఇన్నిసార్లు సదస్సులకు పోయినారు, వచ్చిన ప్రతిసారి ఇదిగో పేపర్ కటింగ్లు చూడండి, లక్షల కోట్లు ఉద్యోగాలు అంటున్నారు. మరి ఎన్ని కోట్లు తెచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? ఇవి ఎవరు అడిగేవాళ్ళు లేకపోతే ఎట్లా? ఇంతనేమైతే ఎట్లా? మీడియా అనేదాన్ని పూర్తిగా ఏకపక్షంగా ఎవరు మీడియా వాళ్ళు ఉండి ఎవరికి వాళ్ళు భజన చేసుకుని ఎవరికి వాళ్ళు అబద్ధాలు రాసుకుంటూ ఉంటే ఇక మీడియా అనేది ఏమిటి? ఇంకా సోషల్ మీడియా మీదే నమ్మాలి. సోషల్ మీడియా కూడా అట్లనే ఉంది. సోషల్ మీడియా కూడా ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటుందో తెలియదు. ఎవరు సోషల్ మీడియా వాళ్ళకు దాని జనాలకు నిజాలు తెలిసేది ఎట్లా? మా పిల్లవాడికి ఉద్యోగం రాకపోతే నాకు నిజం తెలుస్తుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసినా మా వాడికి అర్హతలు ఉండి ఎందుకు ఉద్యోగం రాలేదు అన్నప్పుడు ఆ తండ్రికి తెలుస్తుంది నిజం ఏందనేది. అందులో ఎక్కడ ఏమిచ్చారు అనేది కూడా కొద్దిగా క్లారిటీగా చెప్పొచ్చు కదా. ఆ ఏరియాలో తెలిసిపోతుంది. మీరు వైజాగ్ని అద్భుతం అంటున్నారు, మరి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో నిరుద్యోగం అనేది ఉండకూడదు మీరు చెప్పిన ప్రకారం. మరి 28-29 నాటికి అది జరుగుతుందా? చూస్తాం. జరిగితే మంచిదే. మీరు చెప్పినవన్నీ జరిగితే ఆంధ్రప్రదేశ్కు మంచిదే. కానీ మీరు ఇట్లా ఉన్నవి లేనివి డంకా బజాయించుకొని చెప్పడం వల్ల కొంతకాలానికి కామెడీ అయిపోతుంది. అది ఇంక నెక్స్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్తే అందరూ నవ్వుకుంటారు. ఎందుకు ఈయన పోయేది? ఊరికే గవర్నమెంట్ డబ్బు ఖర్చు, ఆ పరిశ్రమలో వచ్చేది లేదు, ఏమీ లేదు, ఊరికే మాటలు చెప్పడం తప్ప. ఇంకా ఇన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారు కదా మీరు లాస్ట్ గవర్నమెంట్లో 14-19లో 1017 ఎంఓయూలు ఏమో కుదుర్చుకున్నారు. మరి ఇప్పుడు కూడా ఎంఓయూలు అంటున్నారు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంటున్నారు. మరి ఏమైనా అవన్నీ ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం లాస్ట్ టైం అయితే చాలా అట్రఫ్లాప్ అయింది. ఈసారి ఎలాగోలాగా కొంచెం అంటే సీరియస్గా తీసుకునైనా తెప్పిస్తారేమో కొన్ని అనుకుంటే ఇప్పటికీ మాటలతోనే ఉంది. ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి అనేది అయితే ప్రెసెంట్ అది చెప్పరు. ఏవేవేవో డైవర్షన్ అంతా. డైవర్షన్ అంటే ఏమిటంటే మీరు ఏం చెప్పాలి? 10 పరిశ్రమలు వస్తాయి అనుకుంటే
అయ్యా మేము ఇట్లా ప్రయత్నం చేశాము, 10 పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి, కానీ అదిగో వచ్చేసా, ఇదిగో వచ్చేసా, అదిగో వచ్చేసా అని చెప్తా ఉంటే ఎన్నాళ్ళు నమ్ముతారు? అది అట్లా నమ్మించలేరు కదా. మీరు చేసింది 100% అయితే చేసింది 10% ఉంటే 100 చెప్పుకుంటున్నారు. మీరు 10 చేస్తే 10 చెప్పుకోండి. ఈ ఊదరగొట్టడం వల్ల ఎన్నాళ్ళు జనాలు నమ్ముతారు చెప్పండి? ఉద్యోగాలు వస్తున్నాయంటే ఏమీ కళ్ళకు కనపడడం లేదు. ఈ జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలియదు, ఏం లేదు. డిఎస్సి ఒకటి ఫిల్ చేశారు, అంతకుమించి ఇంకేం చేశారు చెప్పండి? ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఉన్నపోయినాయి, వాళ్ళకి 10,000 ఇస్తామంటారు, ఉన్నది ఉడిపీకి పంపించేస్తారు. అప్పుడేమో జగన్ గారు కూడా ఇట్లానే ఏదో అన్నారు, కానీ ఎక్కడిచ్చారు అని క్వశ్చన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమో వీళ్ళు ఇవ్వకపోతే అసలు దాన్ని ఊసి కూడా లేదు. దట్టు టీడీపీ అనుకూల మీడియా వాళ్ళు చాలా లోతుగా ఏవేవో చేసి, అంటే రీసెర్చ్ చేసి మరి ఇదిగో 20 లక్షలు అన్నారు, ఇక్కడ ఏమి రాలేదు, అక్కడ ఏమి రాలేదు, వీళ్ళు ఎవరికి ఏమి లేదు, ఇచ్చిందంతా ఈ ఉద్యోగాలే సెక్రటేరియట్ ఉద్యోగాలు, అదే సచివాలయ ఉద్యోగాలు, లేకపోతే వాలంటీర్లకు ఇచ్చారంతే, ఇంకేమీ లేవు, ఏమి లేవన్నారు. వీళ్ళ దగ్గర ఏమో చూస్తే ఏవి కనపడలేదు, అవి కూడా కనపడలేదు. పేరుకి మాత్రం ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత, దీంట్లో ఉద్యోగాలు అవసరమైన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభాకి అంటే ఉద్యోగాలు అవసరమైన నిరుద్యోగుల అవసరాలకు 10 ఉద్యోగాలు మీరు సృష్టిస్తున్నామని చెప్తున్నారు. పోనీ మిగతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళను కూడా లెక్కేసుకుంటే ఇతర రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా మనమే భర్తీ చేసుకునే అన్ని పరిశ్రమలు రావాలి మీరు చెప్పిన ప్రకారం. అక్కడ ఎక్కడ వస్తున్నాయి? చెప్పడమే తప్ప ఏడొస్తున్నాయి చెప్పండి? రైట్. ఏమో ఇవంతా వేరే విషయం, కానీ ఇంకా దావోస్ విషయం క్లోజ్ అయిపోతే బెటర్. ఎందుకంటే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. దావోస్ అంటేనే ఒక కామెడీ సర్కస్గా మారుతుంది, చూడండి కావాలంటే. రైట్. థ్యాంక్ యూ సార్.